హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతీస్ కుకింగ్ అడ్డా. ఈ రోజు మన కుకింగ్ అడ్డాలో స్పెషల్ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ అండి. ఇదైతే సూపర్ టేస్టీ అండ్ అలాగే చాలా ఈజీ. చాలా సింపుల్‌గా ఫటాఫట్‌గా చేసేసేయొచ్చు. సో నేను ఎప్పుడు కూడా దీన్నే ట్రై చేస్తాను. అండ్ అలాగే దమ్ బిర్యానీకి పెట్టినంత ఎఫర్ట్స్ అయితే ఈ బిర్యానీకి అస్సలు పెట్టనక్కర్లేదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో ఒకటే కానీ నేను 2 రెసిపీస్ చూపిస్తాను. నాతో పాటు వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్‌లోకి నేను ఇక్కడ 2 పావుల వరకు బాస్మతి రైస్‌ని తీసుకున్నానండి. దీన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకోండి. బాస్మతిని ఎప్పుడైనా సరే ఫస్ట్‌నే వాష్ చేసేసేయాలి. వాష్ చేసేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అండ్ అలాగే 2 పెద్ద సైజు టమాటాలు, 2 పచ్చిమిర్చి పట్టిన క్యాచ్. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని సన్నంగా పొడవుగా తరుక్కోవాలండి. నేను ఇక్కడ 1 ½ ఆనియన్ వరకు కట్ చేశాను. మిగతా హాఫ్ ఆనియన్ కూడా నేను సైడ్‌కి పెట్టేసుకున్నాను. సో చెప్తాను లాస్ట్‌లో ఏం చేయాలో. సో ఇక్కడ 2 టమాటోస్‌ని కూడా కట్ చేసేసుకోవాలి. ఆనియన్ మాత్రం 1 ½ కట్ చేయండి. చికెన్ నేను 2 జాయింట్స్ అండ్ అలాగే వేరుగా అర కేజీ చికెన్‌ని కొట్టించానండి. 2 జాయింట్లు వేరుగా అర కేజీ చికెన్‌ని వేరుగా కొట్టించాను. దానికి గంటలు పెట్టేసుకోండి జాయింట్స్‌కి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా 1 ½ ఆనియన్ కూడా ఇందులో వేసేసుకోవాలి. అండ్ అలాగే పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు దీనిని బాగా ఫ్రై చేయండి ఒక 2 మినిట్స్. ఆ తరువాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి దాన్ని కూడా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇదిలా ఫ్రై అవుతుండగా చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్‌లోకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటోస్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి సిమ్‌లో ఒక 5 నిమిషాల వరకు వదిలేసేయాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా దగ్గరికి అయి ఉంటుందండి. ఇప్పుడు దీనిని చక్కగా గరిటెతో మెదిపేసుకోవాలి. మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో స్పైసెస్ అన్నవి యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేసేయండి. అయినా పర్వాలేదు బాగానే ఉంటుంది. వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది. సో అడుగు అంటకుండా అండ్ అలాగే స్పైసెస్ అన్నవి మాడకుండా సిమ్‌లో పెట్టుకొని మొత్తం అంతా కలుపుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి స్పైసెస్ మాడుతున్నాయి అని అనిపిస్తే మాత్రం. సో ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేసేయండి సిమ్‌లోనే. అప్పుడు ఈ విధంగా దగ్గరకు అవుతుంది. స్పైసెస్ అన్నీ కూడా బాగా కలుస్తాయి ఇప్పుడు ఇందులో. ఇప్పుడైతే నేను ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా చికెన్ని మొత్తాన్ని కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను. సో చెప్పడం అయితే మర్చిపోయాను. చికెన్ అయితే ఒక 2 టైమ్స్ సాల్ట్ వేసి రాక్ సాల్ట్ ఉంటే అది ఇంకా మంచిది. ఒకవేళ రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ చికెన్ మొత్తాన్ని కూడా మసాలాలు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. కింద నుంచి కలుపుకుంటూ రండి. మసాలాలు అన్నవి బాగా పడతాయి ఈ చికెన్‌కి. సో ఎంత మసాలాలు పడితే అంత టేస్ట్ అండి. ఎప్పుడు నేను చెప్పేదే. ఎప్పుడైనా టేస్ట్ రావాలి అంటే మాత్రం మనం కలిపే విధానంలోనే ఉంటుంది. సో మొత్తం చికెన్ అంతా ఒక 2 మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటే చక్కగా మసాలా అంతా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్‌లో ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఈ విధంగా చికెన్‌లో నుంచి వాటర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది కదా! ఇప్పుడు ఒక 2 మినిట్స్ మొత్తం అంతా కూడా కలుపుకోండి నెమ్మదిగా. సో ఈ టైంలోనే మనం సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలండి. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం సాల్ట్ పడుతుంది. సో సాల్ట్ వేసుకున్న తరువాత దీన్ని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఒక పక్కకు పెట్టేసేయండి. మర్చిపోవద్దండి సిమ్‌లోనే పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడైతే మరొక పొయ్యిని ఆన్ చేసుకొని బిర్యానీ వండుకోవడానికి డేక్షాని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో నేతిని యాడ్ చేస్తున్నానండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో మీ ఎవరికైనా సరే ప్రాసెస్ కావాలి అనుకుంటే మాత్రం కమెంట్స్‌లోని ఘీ అని చెప్పి కమెంట్ చేయండి. నేను వీడియో అనేది పెడతాను. సో ఇప్పుడు ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ వరకు నేతిని యాడ్ చేసుకున్నాను. 2 మరాఠీ మొగ్గలు, ఒక చిన్న సైజ్ చెక్క ముక్కల కింద చేసుకొని వేసుకోవాలి. 4 యాలకులు, 2 పువ్వులు, జాపత్రి చిన్న ముక్క, బిర్యానీ ఆకులు ఒక 4 నుంచి 5, 1 టేబుల్ స్పూన్ షాజీరా
అండ్ అలాగే నల్ల పువ్వు, కొంచెం జాజికాయ. ఇది నా ప్రీవియస్ వీడియో ఎవరైనా దమ్ బిర్యానీ వీడియో చూస్తే వాళ్ళకి తెలుస్తదండి. అందులో నేను చెప్పాను. ఏ స్పైసెస్ లేకపోయినా సరే ఈ నల్ల పువ్వు అండ్ అలాగే జాజికాయ వేసుకుంటే సరిపోతదండి. ఇది బిర్యానీకి బెస్ట్ ఫ్లేవర్ ఇస్తుంది. ఇదేనండి రెస్టారెంట్ స్టైల్‌లో బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే ఈ 2 పక్కాగా ఉండాలి. సో, ఇప్పుడైతే ఇది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ముందుగా చెప్పాను కదండీ! హాఫ్ ఆనియన్‌ని పక్కన పెట్టేసేయండి అని చెప్పేసి, ఆ ఆనియన్‌ని కట్ చేసేసుకోండి స్లైసెస్ లాగా. అండ్ అలాగే ఒక 5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి ఇందులో యాడ్ చేసి, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకొని, ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆ తరువాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్‌లోకి వస్తాయి కదా! అప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఈ 3 వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. కిందని మాడకుండా, అడుగు మాడకుండా, స్పైసెస్ కూడా మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండీ బాస్మతి రైస్‌ని, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ అండ్ అలాగే మసాలా ఈ 2 కూడా బాగా కలిసే విధంగా అడుగు నుంచి కలుపుకుంటూ రండి. ఒక 2 మినిట్స్ నెమ్మదిగా కలపండి. బ్రేక్ అయిపోకుండా ఉంటుంది అప్పుడు రైస్. ఇప్పుడు దీనంతటిని కూడా బాగా కలిపిన తర్వాత సిమ్‌లో పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టేసి వదిలేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఒకవేళ వాటర్ ఏమాత్రమన్నా మనం రైస్ ఏసేటప్పుడు వాటర్ ఉంటే గనుక అడుగుకెళ్ళి చక్కగా ఎవాపరేట్ అయిపోతుంది. పొడి పొడిగా వస్తుంది రైస్. సో చూడండి నాకైతే ఈ విధంగా అడుగంటడం స్టార్ట్ అయింది కదా! ఇప్పుడు మనం ఇందులో వాటర్‌ని యాడ్ చేద్దాం. మనం ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్‌తో మనము గ్లాసున్నర వాటర్ ఎయ్యాలండి. ఒకవేళ మీరు మనం రోజు వండుకునే రైస్ తీసుకుంటే గనక 2 గ్లాసుల వరకు వాటర్ ఏసుకోవాలి. ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్‌తో. నేనిక్కడ 2 పావుల వరకు బాస్మతి రైస్‌ని తీసుకున్నాను కాబట్టి, అదే గ్లాస్‌తో 3 గ్లాసుల వరకు వాటర్ ఏసాను. అర్థమైంది కదా! ఇప్పుడు నేను ఇందులో గుప్పెడంత కొత్తిమీరని అండ్ అలాగే ఒక రబ్బ కరివేపాకు వరకు యాడ్ చేసుకున్నానండి. సో, ఇప్పుడు దీనంతటిని కూడా కలుపుకొని సాల్ట్ అనేది మళ్ళీ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇంకొంచెం సాల్ట్ పడుతుంది. సో, మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. సో, దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి దీన్ని ఉడకపెట్టుకోవాలండి. ఈలోపు చికెన్‌ని చూద్దాము. ఇప్పుడైతే చికెన్ చూడండి చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ అది చక్కగా పైకి తేలుతుంది కదా! ముక్కని పట్టుకొని ప్రెస్ చేస్తే మనకి తెలిసిపోతుంది కదా చికెన్ ఉడికిందో లేదో. సో, నాకైతే ఇక్కడ చికెన్ ఉడికిపోయింది. అందుకని ఇంకొంచెం కొత్తిమీరి అండ్ అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈటి ఫ్లేవర్స్ కూడా చికెన్‌కి పట్టాలి కాబట్టి నేను ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసాను. ఆ తరువాత మూత తీసి చూస్తే చూడండి చక్కగా కుక్ అయిపోయింది. నూనె అది పైకి బాగా తేలి పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. సో, ఇప్పుడు నేను ఒక ముక్కను పట్టి చూపిస్తాను చూడండి. ఈ విధంగా కుక్ అయితే కట్టేసుకోండి. చూడండి నాకు ఎంత బాగా సాఫ్ట్‌గా కుక్ అయిందో. సో, ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఒక పాన్‌ని పొయ్యి మీద పెట్టుకోవాలి. దీనిని హై ఫ్లేమ్‌లో పెట్టి వేడెక్కనివ్వండి. ఇప్పుడైతే బిర్యానీని చూద్దాం. సో, బిర్యానీ అయితే ఈ విధంగా చక్కగా 90% వరకు నాకు వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది. ఇంకా 10% వాటర్ ఉందనగా బిర్యానీని కట్టేసేయండి. ఇప్పుడైతే ముందుగా మనం వండి ఉంచుకున్నాం కదండీ చికెన్ కూర. ఈ కూరని నాకైతే ఏ ఏ పీసులు కావాలో వాటన్నిటిని కూడా వేసుకుంటున్నాను. సో, మీరు ఇందులో ఏ ఏ పీసెస్ వేసుకుందాం అనుకుంటున్నారో కూరలో కొంచెం కొంచెంగా పీసెస్ తీసుకొని వేసుకోవాలి. గ్రేవీ కూడా వేసుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది గ్రేవీ వేసుకుంటే. సో, ఈ విధంగా మొత్తం అంతా చుట్టుపక్కల వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వీటన్నిటిని కూడా జల్లుకోండి. ఆ తరువాత గుప్పెడంత కరివేపాకు, గుప్పెడంత కొత్తిమీరని కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇప్పుడు ప్రీహీట్ అయి ఉంది కదా ఈ పాన్ మీద దీన్ని కూడా పెట్టేసేయండి. ఒక్క 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ వరకు కుక్ చేయండి. లో ఫ్లేమ్‌లో పెట్టే కుక్ చేయాలి. సో, ఒక్కసారిని గరిటెని ఈ విధంగా పక్కకి గుచ్చి చూడండి. చూడండి నాకు అసలు రైస్ అనేది అంటుకోకుండా వచ్చింది కదా! ఈ విధంగా వస్తే ఇప్పుడు పొయ్యిని కట్టేసేయండి. కట్టేసిన తర్వాత దీనిని ఒక పావు గంట లేదా అరగంట వరకన్నా కదపకుండా అలా వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా పొడి పొడిలాడుతూ వచ్చిందో నాకు రైస్. ఇదైతే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో, తప్పకుండా అందరూ ట్రై చేయండి. చాలా బావుంటుంది. సింపుల్‌గా చేసేసుకోవచ్చు మనం.
స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు ఒకటే వీడియో అయినా సరే 2 రెసిపీలు చూపిస్తానని. సో చూసారా, ఫ్రై పీస్ బిర్యానీ అండ్ అలాగే దాంతోపాటు కాంబినేషన్గా చికెన్ కర్రీ. అంటే మనం చికెన్ అయిపోయిన వెంటనే ఈ బిర్యానీకి తాలింపు పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. సో మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అండ్ అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ ద్వారా కమెంట్ చేసేసేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి. నేను యూట్యూబ్కి కొత్తగా వచ్చాను, సో మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. సో దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.